ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనము చదువుకుందాం. సదాకాలము మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు సదాకాలము మీతో కూడా ఉన్నాను అనేటువంటి యొక్క మాటని మనం చదువుతూ ఉన్నాం. ఆలోచించండి, ప్రభు యొక్క లోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణాన్ని అప్పగించి, నా దేవుని బిడ్డలారా, సిలువలో తన రక్తమును కార్చి తిరిగి ఆయన పునరుద్ధానుడై ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళుతూ నా దేవుని బిడ్డలారా చెప్పినటువంటి మాట ఏమిటంటే, సదాకాలము మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థిస్తున్నప్పుడు ఇదిగో మనకు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నేను బాహ్యంగా లేకపోయినా పరోక్షంగా ఇదిగో ఆయన యొక్క నా దేవుని బిడ్డలారా అదృశ్య దేవునిగా ప్రభు మనతో కూడానే ఉన్నాడండి. సదాకాలము దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు. ఎవరితో ఉంటాడు ఆయన అని మనం ఆలోచించినప్పుడు ఆయన శిష్యులతో ప్రభు ఈ మాట చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన శిష్యుల వలె ఆయన యొక్క పిలుపులోను ఆయన యొక్క ఏర్పాటులోను మనము ఉన్నప్పుడు ప్రభు మనతో కూడా ఉంటాను అని చెప్పిన ఈ మాట మన ఎడల నెరవేర్చబడుతుందండి. హల్లెలూయా. కనుక ఈ లోకముతో కాదండి, లేకపోతే ఈ లోకములో ఉన్న వాటితో కాదు, కానీ మనం బ్రతకటం మనతో కూడా యేసయ్య ఉండాలి. మనం యేసయ్యతో కూడా నడవాలి. ప్రభు మన పక్షముగా నిలిచి ఉండాలి. ఇదిగో దేవుడు మన ప్రార్థన ఆలకించాలి. నా దేవుని బిడ్డలారా, ఇటువంటి అనుభవాలు ఎంతో ఎంతో శ్రేష్టముగా కనబడుతున్నాయి. ఈరోజు ఒకవేళ నీతో ఎవ్వరు లేరు, ఒంటరి దానిని, ఇదిగో శ్రమలో, దుఃఖములో, అనారోగ్యములో, ఇబ్బందులలో నాకంటూ ఎవ్వరూ లేకుండా అయిపోయారు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, నీతో మనుషులున్నా బంధువులున్నా లేకపోయినా ఇదిగో దేవుని యొక్క వాక్యం అంటది, సదాకాలము నీతో ఉన్నవాడు అనువాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన శూన్యముల సృష్టిని కలగజేసిన దేవుడు కనుక ఆయన మనతో ఉంటే శ్రేష్టం, కానీ ఈ లోకములో ఉన్నటువంటి జనులు కాదండి మనతో ఉండాల్సింది. కనుక ప్రభు మనతో ఇదిగో ఉండునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఉదయ కాలమందు నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే అయ్యా, సదాకాలం మాతో మీరు ఉన్నారని నాయన అయ్యా మేము నమ్ముచున్నాము. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అవును నా తండ్రి నాయన, ఇదిగో మరి ముఖ్యముగా నా ప్రభా అయ్యా నా తండ్రి నాయన, నీ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో మాతో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇరుకులో ఇబ్బందుల్లో పడి ఉన్న ప్రతి వారిని మీరు లేవనెత్తమని, కృపనిచ్చి నడిపించమని ప్రభాని చేతికి అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.